సత్య, క్రిష్ వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు. గుడికి వచ్చాక పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే సత్యని ఒక అబ్బాయి డాష్ ఇచ్చి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉంటాడు. అది చూసి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది చూసి అక్కడ ఉన్న ఆ వ్యక్తిని చూసి క్రిష్తో ఇలా అంటూ ఉంటుంది, వాడు నీ భార్యకి కావాలనే డాష్ ఇచ్చి ముద్దు పెట్టాడు, నీకు కోపంగా లేదా అని చెప్పి సత్య క్రిష్తో అంటుంది. అది విని క్రిష్ అయితే నీ ప్రతాపం నువ్వు చూపించు, తొడగొట్టి వాడిని చెదగొట్టు అని చెప్పి క్రిష్ అంటాడు. దాంతో సత్య అయితే క్రిష్ చెప్పిన విధంగా ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని ఇక్కడే కూర్చొని ఉండు, ఇప్పుడు వాడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి సత్య అంటుంది. ఇక క్రిష్ అయితే అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంతలో సత్య అయితే తను చీరని ముడిపెట్టుకొని వాడి దగ్గరికి వెళ్తుంది. ఇక తన చీరని దోపుకొని వాడి దగ్గరికి వెళ్ళి టవల్ చుట్టి వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా కొట్టుతూ ఉండడం చూసి క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటిది, నా పెండ్లమేనా, నా పెండ్లంకి ఇలా ఫైటింగ్ చేయడం కూడా వచ్చా అని చెప్పి క్రిష్ అయితే సత్యను చూసి భయపడిపోతూ ఉంటాడు. ఇక సత్య మాత్రం ఆ ముగ్గురు రౌడీలను చెదగొట్టి అక్కడి నుండి తరిమేస్తుంది. అది చూసి క్రిష్ అయితే అమ్మో, నా పెండ్లంకి ఎలాంటి దమ్ము కూడా ఉందా అని చెప్పి సత్యను చూసి భయపడుతూ ఉంటాడు. ఇక సత్య వాళ్ళ ముగ్గురిని చెదగొట్టి క్రిష్ దగ్గరికి వస్తుంది. అది చూసి క్రిష్ కంగారు పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.